తెలంగాణ ప్రభుత్వం రేపు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం దానిని ఆమోదించనున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రేపు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక ఈ నెల 11న విరామం ఇచ్చి 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చించనున్నారు. 13న బడ్జెట్ను ఆమోదించి ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల అధ్యక్షతన వేరువేరుగా సమావేశమైన బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. 12న అసెంబ్లీ, మండలి వేరువేరుగా సమావేశమై బడ్జెట్ అంశాలపై చర్చిస్తాయి. 13న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. దీనితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రెండవ రోజు కొనసాగనుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరగనుంది. మొదట గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా నట్టెక్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం దాన్ని బలపరుస్తూ కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దానిని బలపరుస్తారు. అనంతరం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు కూడా సభకు హాజరు కాకపోవచ్చు అనేటటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఆయన తర్వాత ఇప్పటికే బీఏసీ సమావేశానికి కూడా హాజరైనటువంటి నేతలు, లేదంటే అటు జనగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మీద చర్చకు లేవనెత్తుతారు. అందులో ఉన్నటువంటి అంశాల వారీగా కూడా చర్చకు లేవనెత్తుతారు. అన్ని పార్టీలకు అవకాశం కల్పించిన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద సమాధానం ఇస్తారు. దీంతో పాటుగానే మరోవైపు ఇవాళ మండలి సమావేశం కూడా కొనసాగనుంది. మండలిలో కూడా గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఎమ్మెల్సీ టీ1 రెడ్డి మండలిలో ఈ యొక్క ప్రసంగ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం నూతనంగా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీర్మానాన్ని బలపరుస్తూ కూడా సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభ్యులు చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం కూడా వివిధ అంశాలు చర్చిస్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు లేవనిస్తారు ఏంటి అనేది కూడా ఈ యొక్క సభలో చర్చ జరగనుంది. అనంతరం కూడా ఈ సభ వాయిదా పడుతుంది. వాయిదా అనంతరం ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చించనున్నారు. అలాగే బడ్జెట్ మీద కూడా బడ్జెట్ రేపు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి, ఆమోదించనున్నారు. పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ఇతర అంశాలు శాసనసభ సమావేశాల్లో ఇంకా లేవనెత్తాల్సినటువంటి అంశాలు కావచ్చు, అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ అంశాలను కూడా చేరుస్తూ, అలాగే కాగ్ నివేదిక, విజిలెన్స్ విచారణ అంశాలను కూడా లేవనెత్తనున్నారు. దీంతో పాటుగానే అటు ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేఆర్ఎంబీకి కృష్ణానది మీద ఉన్నటువంటి అవుట్లెట్లను నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తల మీద కూడా చర్చలు లేవనెత్తే అంశం అయితే లేవనెత్తే యోచనలో ఉన్నారు. దీంతో పాటుగానే అటు బడ్జెట్ రేపు ప్రవేశపెట్టిన అనంతరం ఎల్లుండి బ్రేక్ ఉంటుంది. అనంతరం 2 రోజుల పాటు ఈ యొక్క శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కూడా కొన్ని అంశాలను లేవనెత్తా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలు ఏమీ లేవు, అసలు ప్రస్తావనకి రాలేదు అంటూ కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం అనేది జరిగింది. మెయిన్ గా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అటు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రస్తావన రాలేదు, కాళేశ్వరం లాంటి అంశాలు కూడా ప్రస్తావన రాలేదని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇతర అంశాలను కూడా లేవనెత్తేటటువంటి అవకాశం ఉంది. అయితే రైట్, థ్యాంక్ యూ రాజు.